సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసరికి స్లమ్ సేల్. ఈ స్లమ్ సేల్ ప్రొవిజన్స్ అనేవి ఒకసారి చూద్దామండి. వాట్ ఈస్ స్లమ్ సేల్ అని చెప్పేసానంటే, ఈచ్ ఇండివిడ్యువల్ అసెట్ అనేది మనం సేల్ చేయకుండా, ఈచ్ ఇండివిడ్యువల్ అసెట్ అనేది అసెట్ వైజ్ గా సేల్ చేయకుండా, ఒక యూనిట్ యాజ్ ఏ హోల్ మనం అమ్మేస్తున్నాం అంటండి. ఒక యూనిట్ యాజ్ ఏ హోల్ మనం అమ్మేస్తున్నాం. ఈ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ ఇండివిడ్యువల్ అసెట్స్ ఉన్నాయంట ఈ యూనిట్ లో. అలాంటి యూనిట్ ని మనం ఏం చేస్తున్నాం అంటండి, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటండి. అంటే ఇండివిడ్యువల్ అసెట్ ఒకటి కాకుండా యూనిట్ యాజ్ ఏ హోల్, ఇక్కడ వేరియస్ ఇండివిడ్యువల్ అసెట్స్ ఉన్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు, అంటే అసెట్స్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ అండి. ఇప్పుడు ఒక టోటల్ గా ఒక రన్నింగ్ బిజినెస్ ని నేను అమ్మేస్తున్నాను. ఆ బిల్డింగ్ బిజినెస్ లో ఏమేమి ఉన్నాయని చెప్పేసానంటే, లైక్ బిల్డింగ్ ఉంది, ల్యాండ్ ఉంది, తర్వాత మెషినరీ ఉంది, ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్ మనకి ఉన్నాయంటండి. వీటన్నిటిని కలిపి నేనేం చేస్తున్నానంట, ట్రాన్స్ఫర్ చేస్తున్నానంట. ఇండివిడ్యువల్ అసెట్ వైజ్ గా కాదు, మొత్తం అన్నిటిని యాజ్ ఏ హోల్ గా ట్రాన్స్ఫర్ చేస్తున్నానంట. సో మొత్తం అంతటికి కలిపి ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఒకటి చెప్పానంట. ఎంత అంటే ఒక 10 crores కి ఒక యూనిట్ అంతటిని కూడా నేను సేల్ చేస్తున్నానంట. వితౌట్ అసైనింగ్ ఈచ్ ఇండివిడ్యువల్ వాల్యూ. బిల్డింగ్ కి ఎంత అమ్ముతున్నాను, ల్యాండ్ ఎంతకు అమ్ముతున్నాను, మెషినరీకి ఎంత ఇస్తున్నాను, ఇలా ఏమి చెప్పకుండా, ఇక్కడ గుడ్ విల్ ఎంత, అలా ఏమి చెప్పకుండా నేను యూనిట్ యాజ్ ఏ హోల్ 10 crores కి నేను సేల్ చేస్తాను అని చెప్పేసి అంటున్నానంటే, ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ యూనిట్ యాజ్ ఏ హోల్. సార్ అందులో 10 crores లో బిల్డింగ్ ఎంత తెలియదు, ల్యాండ్ ఎంత సార్ తెలియదు, మెషినరీ వాల్యూ ఎంత సార్ తెలియదు, గుడ్ విల్ ఎంత సార్ తెలియదు. ఇలా ఏ ఆస్పెక్ట్ కూడా మనకి సపరేట్ గా లేకుండా మొత్తం అన్నిటికీ కలిపి ఒకే వాల్యూ కన్సిడరేషన్ కింద మనం అమ్మేస్తున్నట్లయితే దాన్ని ఏమంటారంటే స్లమ్ సేల్ అంటారండి. స్లమ్ సేల్ కి సంబంధించిన ప్రొవిజన్స్ సెక్షన్ 50B లో డిస్కస్ చేస్తారు. ఈ స్లమ్ సేల్ కనుక మనం చేసినట్లయితే అక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంత అన్నారండి, 10 crores అని అన్నాం. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? నార్మల్ ప్రొవిజన్ అయితే ఇక్కడ అప్లికబుల్ కాదండి. నార్మల్ ప్రొవిజన్ లో మనం ఏం చేస్తాం, ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తీసుకుంటాం. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తీసుకుని లెస్ ఎక్స్పెన్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నెట్ కన్సిడరేషన్ వస్తుంది. దాంట్లోంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అప్లై చేయాలా, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అప్లై చేయాలంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ డిసైడ్ చేయాలి. సార్ ఈ యూనిట్ యాజ్ ఏ హోల్ అమ్ముతున్నప్పుడు ఇది లాంగ్ టర్మ్ అవుతుందా సార్, షార్ట్ టర్మ్ అవుతుంది సార్ అంటే, ఇండివిజువల్ అసెట్ చూసుకుంటే బిల్డింగ్ కొని 4 ఏళ్ళు అయిందండి, ల్యాండ్ కొని 2 ఏళ్ళు అయిందండి, మిషనరీ కొని 1 year అయిందండి. ఇందులో లాంగ్ టర్మ్ అసెట్స్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ అసెట్స్ ఉన్నాయి. ఇక్కడ కానీ మనం ఏం చేయలేమంటండి, ఇక్కడ ఈచ్ ఇండివిజువల్ అసెట్ ని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఇక్కడ ఒకవేళ కన్సిడరేషన్ అనేది 10 crores అని కాకుండా దీనికో 2 crores, దీనికో 3 crores ఇలాగ మనకు విడివిడిగా ఐటమ్స్ వైజ్ గా మనం చేయగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు ఈచ్ ఇండివిజువల్ అసెట్ వైజ్ గా మనం క్యాలిక్యులేషన్ చేయాలండి, క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్. అలా సెపరేట్ గా చేయలేకపోతున్నప్పుడు మనం ఏం చేయాలంట, ఇక్కడ స్లమ్ సేల్ లోకి తీసుకురావాలంట. ఇండివిజువల్ అసెట్ ని నేను అసైన్ చేయలేకపోతున్నాడు, వాల్యూ ఇస్ నాట్ ఏబుల్ టు అసైన్ ఇండివిజువల్ ఇండివిజువల్ అసెట్ కి నేను వాల్యూ అనేది అసైన్ చేయలేకపోతున్నప్పుడు, కన్సిడరేషన్ అనేది అసైన్ చేయలేకపోతున్నప్పుడు, అప్పుడు నేను ఏం చేయాలంట, స్లమ్ సేల్ అనే ఆప్షన్ కి వెళ్ళాలి. స్లమ్ సేల్ అంటే ఏంటి, సెక్షన్ 50B లో డిస్కస్ చేస్తున్నారంటండి. ఓకే రైట్. ఇక్కడ నార్మల్ గా అయితే కనుక ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్, ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్, నెట్ కన్సిడరేషన్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఒకవేళ ఇండెక్స్డ్ అనుకుంటే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఇలా నేను ప్రొసీజర్ ఫాలో ఇవ్వండి. సో ఎగ్జామ్షన్స్ తీసేస్తే అక్కడ టాక్సిబుల్ క్యాపిటల్ గెయిన్ ఇలాగా. కానీ ఇక్కడ ఇది అప్లై చేద్దాం అని చెప్పేసానంటే, ఇది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనడానికి ఈచ్ ఇండివిజువల్ అసెట్ కి మనకి కొన్ని లాంగ్ టర్మ్ ఉన్నాయి, కొన్ని షార్ట్ టర్మ్ ఉన్నాయి. అలాంటప్పుడు ఏది అప్లై చేయాలనేది నాకు అర్థం కావట్లేదు, ఇండెక్సేషన్ ఇవ్వాలా లేదా అనేది కూడా తెలియట్లేదు. అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే, ఇక్కడ స్లమ్ సేల్ ప్రొవిజన్స్ అనేవి నేను అప్లై చేయాలని చెప్పేసి చెప్తున్నారంట. ఓకే రైట్. సో ఇక్కడ స్లమ్ సేల్ ప్రొవిజన్స్ ఏం చెప్పారు అనేది ఒక్కసారి చదువుదాం, ఆ తర్వాత డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే రైట్. ప్రొవిజన్ చూడండి. అకార్డింగ్ టు సెక్షన్ 242C
242C, slump sale means the transfer of one or more undertakings as a result of the sale for a lump sum consideration without values being assigned to individual assets. Individuals కి assets కి వాల్యూ అనేది అసైన్ చేయకుండా ఒక లంప్ సమ్ కన్సిడరేషన్ కి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, and liabilities in such a sales, the determination of the value of an asset or liability for the sale purpose, payment of stamp duty, registration fees, etc. shall not be regarded as assignment of values of individual assets and liabilities. మా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ బిల్డింగ్ అనేది ల్యాండ్ ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు రిజిస్ట్రేషన్ కి వాల్యూస్ అనేది అసైన్ చేస్తాం కదా సార్, దాన్ని వాల్యూ కింద తీసుకోవచ్చు కదా సార్ అని చెప్పేసానంటే అలా తీసుకోకూడదంట. టోటల్ గా యూనిట్ యాజ్ ఏ హోల్ 10 crores అన్నప్పుడు అందులో బిల్డింగ్ కి ల్యాండ్ కి ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది దేనికోసం అయితే మనం స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది అసైన్ చేస్తామో ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది ఇక్కడ మనం చూపించకూడదు. ఇక్కడ మనం ఇండివిజువల్ అసెట్ గా అసైన్ చేసినట్టుగా తీసుకోకూడదంట. అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ వేరు, ఇక్కడ కన్సిడరేషన్ వేరుగా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది ఇచ్చిన సపరేట్ గా ఉన్నంత మాత్రాన దీనికి ల్యాండ్ వాల్యూస్ అనేవి బిల్డింగ్ కి ల్యాండ్ కి వాల్యూస్ అసైన్ చేసినంత మాత్రాన దట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్, అక్కడ ఈ వాల్యూస్ కింద కన్సిడర్ చేయకూడదు అంట, పార్ట్ వాల్యూ కింద కన్సిడర్ చేయకూడదు అని అంటున్నాడు. ఎందుకంటే మొత్తం అంతటిని కలిపి ఒక వాల్యూ అనేది మనం అనుకున్నప్పుడు మళ్ళీ వాటిని సపరేట్ ఇండివిజువల్ అసెట్స్ అనేవి ఇంకా ఈ వాల్యూస్ అనేది అసైన్ చేయలేకపోతే, చేస్తే మొత్తం అన్నిటికీ అసైన్ చేయాలి, లేకపోతే అసలు చేయడం మానేయాలి. సార్ మరి స్టాంప్ డ్యూటీ పర్పస్ కోసం మనం ఏదో ఒకటి బిల్డింగ్ కి ల్యాండ్ కి వాల్యూ అసైన్ చేస్తాం కదా సార్, ఆ వాల్యూ తీసుకొచ్చేసారంటే ఆ వాల్యూ తీసుకోకూడదని క్లియర్ గా చెప్తున్నాడండి. The determination of value of an asset or liability for the sole purpose of payment of stamp duty, registration fee, etc. shall not be regarded as assigned values to the individual assets and liabilities. అంటే ఇక్కడ స్టాంప్ డ్యూటీ పర్పస్ కోసం రిజిస్ట్రేషన్ కోసం ఏదైతే అసెట్ వాల్యూస్ కింద మనం కన్సిడర్ చేస్తున్న వాల్యూస్ ని ఇక్కడ ఇండివిజువల్ అసెట్ వాల్యూస్ కింద తీసుకొచ్చా అంటే తీసుకోకూడదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పారండి. సో కాబట్టి ఇలా ఇండివిజువల్ స్టాంప్ డ్యూటీ పర్పస్ కోసం మనం సపరేట్ గా వాల్యూ అనేది అసైన్ చేస్తున్నా, ఇక్కడ మనం ఈ టోటల్ అన్ని యూనిట్ యాజ్ ఏ హోల్ అమ్ముతున్నాం కాబట్టి 10 crores అనేది టోటల్ కే వస్తుంది. అలాంటప్పుడు స్లమ్ సేల్ ప్రొవిజన్స్ అప్లై చేయాలని చెప్పేసి అంటున్నాడు అండి. ఓకే రైట్. అయితే 10 crores పూర్తిగా తీసేసి 10 crores అని కాకుండా మనం ఏం చేయాలి, ఇండివిజువల్ అసెట్ వైజ్ గా మనం వాల్యూ అనేది అసైన్ చేసుకుంటూ రావాలి. అలా లేదు అంటే కనుక ఇంకా సపరేట్ గా ఒకదానికొకటి వాల్యూ అనేది మనం ఒక పార్ట్ ఆఫ్ ది అసెట్స్ కింద ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేసినట్టు తీసుకోకూడదు. స్టాంప్ డ్యూటీ పర్పస్ కోసం, రిజిస్ట్రేషన్ పర్పస్ కోసం ఏదైతే వాల్యూ అసైన్ చేసినట్టు చూపిస్తామో ఆ వాల్యూ అసైన్ చేసినట్టు కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్, వెరీ ఇంపార్టెంట్. ఎనీ ప్రాఫిట్ ఆర్ గెయిన్ అరైజింగ్ ఫ్రమ్ ది slump sale affected in a previous year shall be chargeable as a capital gains if the capital asset being one or more undertakings transferred under the slump sale is owned and held for more than 36 months. The capital gain shall be treated as long-term capital gain, and in any other case it will be treated as capital gain arising from the transfer of short-term capital asset అని చెప్పేసి అంటున్నారండి. ఇక్కడ ఈ స్లమ్ సేల్ లో యూనిట్ యాజ్ ఏ హోల్ నమ్మేస్తా ఉన్నప్పుడు, యూనిట్ ని సేల్ చేసినప్పుడు, యూనిట్ ని సేల్ ఆర్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి వచ్చేది ఏమవుతుందంటే క్యాపిటల్ గెయిన్స్ లో టాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ యూనిట్ అనేది ఇక్కడ క్యాపిటల్ గెయిన్ లో లాంగ్ టర్మ్ సార్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సార్, లేకపోతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి అన్నప్పుడు ఏం చెప్తున్నాడంటే కనుక ఈ యూనిట్ అనేది మోర్ దాన్ 36 months కనుక యూనిట్ అనేది ఉంటే ఇందులో అసెట్స్ ఇండివిజువల్ అసెట్ కాదు, ఇందులో మెషినరీ నేను 1 year క్రితం కొన్నాను, ల్యాండ్ 2 years క్రితం కొన్నాను, బిల్డింగ్ 6 years క్రితం కొన్నానంటే ఇలా చూడరంటే యూనిట్ యాజ్ ఏ హోల్ ఎప్పటి నుంచి ఉంది, యూనిట్ వైజ్ గా అమ్ముతున్నాం కాబట్టి యూనిట్ యాజ్ ఏ హోల్ ఎప్పటి నుంచి ఉంది, మోర్ దాన్ 36 months ఉంటే లాంగ్ టర్మ్, లెస్ దాన్ 36 months ఉంటే అది షార్ట్ టర్మ్. సార్ ఇక్కడ మోర్ దాన్ 36 months, లెస్ దాన్ 36 months యూనిట్స్ అండ్ యూనిట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే అందులో అసెట్స్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్ సార్, యూనిట్ యాజ్ ఏ హోల్ మోర్ దాన్ 36 months కనుక లాస్ట్ అయితే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. యూనిట్ యాజ్ ఏ హోల్ లెస్ దాన్ 36 months కనుక లాస్ట్ అయితే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాండి. ఓకే రైట్ సార్, ఒక విషయం చెప్పండి, ఈ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని ఎందుకు క్లాసిఫై చేస్తున్నాం అంటే, ఈజ్ దేర్ ఎనీ అప్లికబిలిటీ ఆఫ్ ఇండెక్సేషన్? స్లమ్ సేల్ కి నో ఇండెక్సేషన్ అండి, స్లమ్ సేల్ కి నో ఇండెక్సేషన్. ఒకసారి మీరు ఇండెక్సేషన్ గురించి మనం చెప్పుకున్న టాపిక్ లో
నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అని గురించి మనం వెళ్తే కనుక అక్కడ టాపిక్స్ ఇచ్చారండి. నో ఇండెక్సేషన్ ఎక్కడెక్కడ ఇండెక్సేషన్ ఉండదు అని చెప్పేసి అక్కడ చూస్తే కనుక మీకు స్లమ్ సేల్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్టెడ్ అండి. సో కాబట్టి స్లమ్ సేల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్లమ్ సేల్ లో నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అప్లికబుల్ కాదు. మరి ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైనా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైనా ఎందుకు డిసైడ్ చేస్తున్నాం సార్ అంటే ఎగ్జామ్షన్స్ కోసం అండి. ఎగ్జామ్షన్స్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ అప్లికబుల్ అయ్యే ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైన్ అప్లికబుల్ అయ్యే ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్షన్స్ కోసం ఈ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది డిసైడ్ చేసుకుంటున్నాము. ఓకే రైట్. సో ఇక్కడతో ఈ పాయింట్ అయింది. నెక్స్ట్ పాయింట్ చూడండి. The period of holding of the undertaking is relevant and not the period of holding of the individual asset. Period of holding ఎవరిదండి? యూనిట్ అనేది ఇంపార్టెంట్ అంటే period of holding of the undertaking అనేది ఇంపార్టెంట్. ఈచ్ ఇండివిజువల్ అసెట్ అనేది మనకి ఇంకా సంబంధం లేదంట. సార్ ల్యాండ్ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కొన్నాం సార్, కానీ బిల్డింగ్ 1 ఇయర్ క్రితం కట్టాను సార్. ఇప్పుడు అది లాంగ్ టర్మ్ అవుతుంది సార్, షార్ట్ టర్మ్ అవుతుంది సార్ అంటే అది యూనిట్ యాజ్ ఏ హోల్ ఎన్నాళ్ళు పెట్టి ఉంది అని చెప్పేసి చూస్తారు. యూనిట్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది మోర్ దాన్ 36 months ఉంటే, అది లాంగ్ టర్మ్ లెస్ దాన్ 36 months ఉంటే అది షార్ట్ టర్మ్ అంటండి. Next, for determining the nature of capital gains in case of slum sale. Okay. Next, the net worth of the undertaking division so transferred shall be deemed to be the cost of acquisition and the cost of improvement for the purpose of computation of capital gains అని చెప్పేసి అంటున్నాడండి. అంటే కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ చేయాలి అని చెప్పేసానంటే ఆ కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ లో మనకి సేమ్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ లెస్ expenses on transfer, this is a net consideration less cost of acquisition. Sir, cost of acquisition and cost of improvement రెండింటిని కలిపి ఇక్కడ కాస్ట్ ఆఫ్ acquisition కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏం తీసుకుంటాడంట? యూనిట్ నెట్వర్క్ తీసుకుంటాడంట అండి. నెట్వర్త్ సార్ హౌ టు క్యాలిక్యులేట్ నెట్వర్త్ ఇప్పుడు మనం చూడాల్సిన టాపిక్ అదేనండి. నెక్స్ట్ నెట్వర్త్ క్యాలిక్యులేట్ చేసి ఆ యూనిట్ యాజ్ ఏ హోల్ నెట్వర్త్ క్యాలిక్యులేట్ చేసి ఆ నెట్వర్త్ ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అండ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కింద మనం తీసుకోవాలంటండి ఆ యూనిట్ యాజ్ ఏ హోల్. సో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటే మనం ఎంతైతే నెగోషియేట్ చేసామో ఆ వాల్యూ అనేది తీసుకుంటాము, అందులో ఎక్స్పెన్స్ అండ్ ట్రాన్స్ఫర్ తీసేస్తే నెట్ కన్సిడరేషన్ వస్తుంది. అక్కడ తర్వాత కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మైనస్ చేయాలి, రెండింటిని కలిపి ఏమంటున్నాడండి నెట్వర్త్ ఆఫ్ ది యూనిట్ అని చెప్పేసి తీసుకుంటున్నాడండి. ఆ నెట్వర్త్ అనేది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కింద మనం తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నాడు. బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్ షల్ నాట్ బి అలౌడ్, ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అనే కేసులో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. దేర్ ఇస్ నో ఇండెక్సేషన్ ఫర్ ది స్లమ్ సేల్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అండి. నెక్స్ట్, సో అండర్టేకింగ్ షల్ ఇక్కడ అడిషనల్ పాయింట్స్, అండర్టేకింగ్ షల్ ఇంక్లూడ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది అండర్టేకింగ్ ఆర్ యూనిట్ ఆర్ డివిజన్ ఆఫ్ ఏ అండర్టేకింగ్ or a business activity taken as a whole but does not include individual assets or liabilities or any combination thereof not constituting a business activity అని చెప్పేసి అంటున్నాడు. యూనిట్ ఇక్కడ అండర్టేకింగ్ అంటే ఏంటి? యూనిట్ ఆర్ డివిజన్ కూడా మనకి అండర్టేకింగ్స్ లోకి వస్తాయండి. ఓకే రైట్. నెక్స్ట్, నెట్ వర్త్. సార్ నెట్ వర్త్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏం తీసుకోవాలన్నారండి? నెట్ వర్త్ అంటున్నారు. దీనికి ఇండెక్సేషన్ ఉంటుందా? ఇండెక్సేషన్ అనేది ఉండదు. హౌ టు క్యాలిక్యులేట్ నెట్ వర్త్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దానికి ఇక్కడ చెప్పినట్టు మా నెట్ వర్త్ జనరల్ గా 2 టైప్స్ లో క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఏంటంటే ఒకటి లయబిలిటీ సైడ్ అప్రోచ్, 2 అసెట్ సైడ్ అప్రోచ్. నెట్ వర్త్ క్యాలిక్యులేషన్ కెన్ బి ఆఫ్ 2 టైప్స్. బ్యాలెన్స్ షీట్ లో ఇక్కడ మనకి ఈక్విటీ హోల్డర్స్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కలిపితే ఇక్కడ ఈక్విటీ హోల్డర్స్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో అన్ని కలిపితే మనకి ఏమొస్తుందంటే అండి నెట్ వర్త్ వస్తుందంట. ఇది ఫస్ట్ మెథడాలజీ. సెకండ్ మెథడాలజీలో బ్యాలెన్స్ షీట్ లో మనకి నెట్ వర్త్ క్యాలిక్యులేట్ చేయాలంటే అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ అంటే ఇది ప్లస్ ఇది మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ తీస్తే ఇంకా బ్యాలెన్స్ ఇది ఉంటుందండి. సో ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ తీసేస్తే నెట్ వర్త్ అనేది వస్తుంది అంటండి. సో ఈ మెథడాలజీ ప్రకారం ఫాలో అవ్వచ్చు. అంటే దీన్ని ఏమంటారంటే లయబిలిటీ సైడ్ అప్రోచ్ అంటారండి. లయబిలిటీ సైడ్ అప్రోచ్ అని చెప్పేసి అంటారు. దీన్నేమో అసెట్ సైడ్ అప్రోచ్ అంటారండి. అసెట్ సైడ్ అప్రోచ్. సో దీన్నేమో లయబిలిటీ సైడ్ అప్రోచ్, దీన్నేమో అసెట్ సైడ్ అప్రోచ్ అని చెప్పేసి చెప్తారంటండి. ఓకే రైట్. లయబిలిటీ సైడ్ అప్రోచ్, అసెట్ సైడ్ అప్రోచ్. ఓకే రైట్. నెట్ వర్త్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చూడండి. Net worth shall be the aggregate value of the total assets of the undertaking or division as reduced by the value of the liabilities
ఆఫ్ సచ్ అండర్టేకింగ్ ఆర్ డివిజన్ యాజ్ అపియరింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పేసి అని అంటున్నాడండి. అంటే ఇక్కడ రెండు మెథడాలజీస్ ఉన్నాయి నెట్వర్క్ క్యాలిక్యులేట్ చేయడానికి. అందులో ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నాడండి ఇక్కడ? ఇక్కడ మీరు చూస్తే కనుక అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ది టోటల్ అసెట్స్ ఆఫ్ అండర్టేకింగ్ ఆర్ డివిజన్ యాజ్ రిడ్యూస్డ్ బై ద వాల్యూ ఆఫ్ ది లయబిలిటీస్ ఆఫ్ సచ్ అండర్టేకింగ్ ఆర్ డివిజన్ యాజ్ అపియరింగ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఈడు అసెట్ సైడ్ అప్రోచ్ అనేది ఫాలో అవుతున్నారంట అండి. ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నారు? అసెట్ సైడ్ అప్రోచ్ ఫాలో అవుతున్నారంట. సో నెట్వర్క్ క్యాలిక్యులేషన్ ఎలాగా అని చెప్పేసానంటే ఆల్ అసెట్స్ మైనస్ యాజ్ రిడ్యూస్డ్ బై లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే ఏంటి? అవుట్ సైడ్ లయబిలిటీస్ అండి. తీసేస్తే మనకి ఏమొస్తుందంట? నెట్ వర్త్ వస్తుందంట. నెట్ వర్త్ ఇస్ నథింగ్ బట్ ఈక్విటీ క్లెయిమ్ అండి. ఈక్విటీ హోల్డర్స్ క్లెయిమ్ అన్నమాట. ఓకే, సో ఆ నెట్ వర్త్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అది ఎలా చెప్తే అలా క్యాలిక్యులేట్ చేయాలండి. సో లయబిలిటీ సైడ్ అప్రోచ్ అంటే లయబిలిటీ సైడ్ అప్రోచ్ ఫాలో అవ్వాలి, అసెట్ సైడ్ అప్రోచ్ అంటే అసెట్ సైడ్ అప్రోచ్ ఫాలో అవ్వాలండి. సో నెట్ వర్త్ ఈక్వల్స్ టు ఆల్ ది అసెట్స్ మైనస్ లయబిలిటీస్ షోన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. బుక్స్ ఆఫ్ అకౌంట్ లో చూపించినట్టు లయబిలిటీస్ తీసుకుంటా ఉంటారు. ఇక్కడ దిస్ అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ది టోటల్ అసెట్స్ ఫర్ దిస్ పర్పస్ షాల్ బి. ఇక్కడ ఎలా ఉంటుంది సార్? అసెట్స్ అంటే టోటల్ అన్నారు కదండి. అసెట్స్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్స్ టోటల్ అంటే అసెట్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసాను అంటే కనుక రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ ది ఫర్ ది డిప్రిసిబుల్ అసెట్. డిప్రిసిబుల్ అసెట్ అనుకుంటే కనుక అది దాన్ని WDV వాల్యూ తీసుకోవాలంట. నెట్వర్క్ క్యాలిక్యులేషన్ కి ఆల్ ది అసెట్స్ వాల్యూలో WDV వాల్యూ తీసుకోవాలంటే ఇన్ కేస్ ఆఫ్ డిప్రిసిబుల్ అసెట్ నిల్ ఫర్ ది స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ సెక్షన్ 35AD. 35AD లో ఏదైతే బిజినెస్ లో అసెట్ చూపిస్తారో దానికి అసెట్స్ కి సంబంధించిన ఎంత తీసుకోవాలంటే అండి? నిల్ తీసుకోవాలంట. ఎందుకు అనేది ఒకసారి చెప్తానండి. ఏంటంటే కనుక నార్మల్ గా మీరు P&L లో నార్మల్ గా మీరు చూసే P&L లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏం చేస్తారంటే కనుక ఎక్స్పెన్సెస్ ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తారండి. రెవెన్యూ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఏం చేస్తారండి? క్లెయిమ్ చేస్తారండి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో సెక్షన్ 35AD బిజినెస్ 35AD లో కొన్ని బిజినెస్ చెప్తాడంట. ఆ బిజినెస్ కనుక కవర్ అయితే కనుక మీరు ఆ బిజినెస్ లో కనుక కవర్ అయితే మీకు ఏం చేస్తారంటే ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా P&L కి అలౌ చేసుకోవచ్చు అంట. P&L కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మనకి అలౌ చేసేస్తాడంటండి. సో 35AD ఏదైతే ఉందో ఆ 35AD లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇక్కడ అలౌ చేసేస్తున్నాడు. కాబట్టి అంటే ఒక మెషినరీ కొన్నాము 35AD లో కవర్ అయిన బిజినెస్ అది నేను మెషినరీ కొన్నాను అనుకుంటే కనుక అది P&L లో చార్జ్ చేసేచ్చండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ P&L క్లెయిమ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం 35AD లో చూపించే అసెట్ ఏమైనా ఉంటే కనుక అసెట్ ని ఏం తీసుకోవాలంటండి? నిల్ అని చెప్పేసి తీసుకోవాలంటండి. ఓకే, రైట్. అండ్ బుక్ వాల్యూ ఆఫ్ ది ఎనీ అదర్ అసెట్ అండ్ లయబిలిటీస్. మిగిలిన వాల్యూని కూడా ఏం తీసుకోవాలంట? బుక్ వాల్యూస్ తీసుకోవాలంట. సార్ మార్కెట్ వాల్యూస్ తీసుకోకూడదు అంటే ఏం తీసుకోవాలి? బుక్ వాల్యూస్ అనేవి తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఓకే, బుక్ వాల్యూస్ ఫర్ ది ఎనీ అదర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. Any change in the value of the asset on account of the revaluation of the asset shall be ignored for the purpose of computing the net worth. Net worth calculation అప్పుడు మనం ఏం కన్సిడర్ చేయకూడదంట? రీవాల్యుయేషన్ ఆఫ్ ది అసెట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కన్సిడర్ చేయొద్దని అంటున్నాడండి. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ దేర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ రీవాల్యుయేషన్. రీవాల్యుయేషన్ అనేది మనకి ఉండదు. అసెట్ రీవాల్యుయేషన్ అనేది ఉండదు. అసెట్ రివాల్యుయేషన్ అనేది ఉండదు. అంటే రివాల్యుయేషన్ నాట్ అలౌడ్ సార్? నాట్ అలౌడ్ అండి. అంటే మనం కొన్న ప్రైస్ కి చూపించుకోవాలి జనరల్ గానీ. ఎస్, రివాల్యుయేషన్ అనేది అలౌడ్ కాదు. కాబట్టి ఇక్కడ అసెట్స్ లయబిలిటీస్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు అసెట్స్ యొక్క వాల్యూని రీవాల్యూ చేసి తీసుకోవాలా, మామూలుగా తీసుకోవాలంటే ఒకవేళ రీవాల్యూట్ చేసింది ఇచ్చేయడానికి కనుక మనం ఒరిజినల్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ తీసుకోవాలి. రీవాల్యూట్ ని మనం కన్సిడర్ చేయకూడదు. అది WDV వాల్యూ అయితే, డిప్రిసియబుల్ అసెట్ అయితే WDV వాల్యూ తీసుకోవాలి. 35AD అయితే 35AD అంటే నిల్ అని తీసుకోవాలి. అదే అదర్ ఇంకా ఎనీ అదర్ అసెట్ అయితే బుక్ వాల్యూస్ తీసుకోవాలని చెప్పేసి చెప్తారండి. ఓకే, రైట్. నెక్స్ట్, a report of a chartered accountant indicating the computation of the net worth and certifying the correctness of the net worth required to be enclosed along with the return of income అని చెప్పేసి అంటాడండి. సో ఈ నెట్ వర్త్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసిన కరెక్ట్ అంటే CA సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడండి. సో ఇది టోటల్ గా విత్ రెస్పెక్ట్ టు స్లమ్ సేల్ లో సెక్షన్ 50B చెప్తుంది. ఏమంటున్నాడు ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏంటంటే కనుక కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఇండెక్సేషన్ అలాగే లేదు. సో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ రెండు కలిపితే
ఇక్కడ ఏంటండి నెట్వర్క్ అంటే నెట్వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి అసెట్ సైడ్ మనం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి మనకి చెప్పారంట. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చి క్యాపిటల్ గెయిన్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్ బై కంపెనీస్ ఇన్ లిక్విడేషన్ అని చెప్పేసి అంటున్నాడండి సెక్షన్ 46. Capital gain on distribution of assets by companies in liquidation. కంపెనీ ఎక్కడ ఉందంటండి కంపెనీ ఇన్ లిక్విడేషన్. కంపెనీస్ ఇన్ లిక్విడేషన్ అక్కడ ఆ కంపెనీ ఏం చేస్తుందంటండి లిక్విడేషన్ లో ఉన్న కంపెనీ అసెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుందంట. అసెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుందంట. అప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది ఎలా అరేంజ్ అవుతుంది అంటే అసెట్ అనేది కంపెనీ ఇచ్చేస్తుంది. మనం పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మనం ఒక మాట మాట్లాడుకున్నామండి. ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ కనుక అసెట్స్ ని తన లిక్విడేషన్ టైంలో డిసల్యూషన్ టైంలో పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక ఏమన్నారండి అక్కడ క్యాపిటల్ గెయిన్ అనేది అరేంజ్ అవుతుంది అని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. కంపెనీ లిక్విడేషన్ లో మనకి అసెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లయితే when the assets are ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కనుక కంపెనీ లిక్విడేషన్ ఏమిస్తుందండి కంపెనీ లిక్విడేషన్ ఏమిస్తుంది అసెట్ ఇస్తుందండి. అసెట్స్ ఇచ్చేస్తుందండి ఎవరికి షేర్ హోల్డర్ ఇన్ టర్న్ ఏం ట్రాన్స్ఫర్ చేస్తారండి షేర్స్. అమ్మ రెండు క్యాపిటల్ అసెట్సే. కంపెనీ ఏం చేసిందంటే నేను బిల్డింగ్ రాసిస్తాను అంటే వీడు ఇక్కడ ఏం చెప్పాడండి వీటి షేర్స్ ఇచ్చేస్తాను. వీటి షేర్స్ ఇచ్చేసి ఆ బిల్డింగ్ తీసేసుకుంటాడంట లిక్విడేషన్ లోన్ కంపెనీ దగ్గర నుంచి. అంటే ఇక్కడ అసెట్ అనేది కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తుంది, అలాగే షేర్ హోల్డర్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడంట. అంటే ఒకే ట్రాన్సాక్షన్ లో రెండు ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతున్నాయి. సో కంపెనీ లిక్విడేషన్ అసెట్ ఇచ్చేస్తుంది, ఇక్కడ షేర్ హోల్డర్ ఏమో షేర్స్ ఇచ్చేస్తున్నాడు అంటండి. ఇక్కడ క్యాపిటల్ అసెట్ క్యాపిటల్ అసెట్, ఇక్కడ షేర్స్ క్యాపిటల్ అసెట్. అలాంటప్పుడు ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ అనేది జరిగితే కనుక అప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది ఎవరు పే చేయాలి అనేది ఇక్కడ పాయింట్ అండి. చూడండి ఇది 46 అండి, సెక్షన్ 46 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. When assets are transferred by way of a distribution to the shareholders of a company on account of liquidation time లో కంపెనీ లిక్విడేషన్ టైం లో షేర్ హోల్డర్స్ కి అసెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు such a distribution not regarded as transfer by the company దాన్ని does not regarded as transfer. అంటే ఇక్కడ రెండు ట్రాన్సాక్షన్స్ లోని అసెట్ కంపెనీ నుంచి షేర్ హోల్డర్ కి వెళ్తుంది, షేర్ హోల్డర్ నుంచి ఇక్కడ అసెట్ ఏమో లిక్విడేషన్ లో అసెట్ కంపెనీ దగ్గర నుంచి షేర్ హోల్డర్ కి వెళ్తుందంటండి. ఇక్కడ షేర్స్ ఏమో షేర్ హోల్డర్ నుంచి కంపెనీకి వస్తున్నాయంట. అలాంటప్పుడు ఇక్కడ ఏం చెప్తాడంట దీన్ని కంపెనీ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కాదు, ట్రాన్స్ఫర్ చేసినట్టుగా భావించకూడదంట. ఓకే కంపెనీ లిక్విడేషన్ టైంలో అసెట్స్ ఇస్తే కనుక ఆ అసెట్స్ ని కంపెనీ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా భావించకూడదంట. మరి ఏం చేయాలి సార్ షేర్ హోల్డర్స్ షేర్స్ ఇచ్చేసి అక్కడ వాల్యూ తీసుకుంటున్నాడు కాబట్టి ఈ షేర్స్ ఇచ్చేసి వాల్యూ అనేది తీసుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడండి దట్ ఈస్ టాక్సబుల్. కంపెనీ చేతిలో ట్యాక్స్ అవ్వదు కానీ ఎవరు బలైపోతారండి షేర్ హోల్డర్ బలైపోతారండి. కంపెనీ లిక్విడేట్ కంపెనీ క్లోజ్ అయిపోతూ తన అసెట్స్ ని షేర్ హోల్డర్స్ కి ఇచ్చేస్తే అదేమవుతుందండి నాట్ టాక్సబుల్. బట్ ఆ షేర్స్ అనేవి ఏం చేస్తున్నాయండి షేర్స్ ఇచ్చేస్తున్నాడు అండి షేర్ హోల్డర్ ఆ కంపెనీకి. అలాంటప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేస్తారు అంటున్నాడు అండి. చూడండి when the assets are transferred by way of distribution to the shareholder of a company on account of liquidation, such distribution shall not be regarded as transfer by the company. అంటే కంపెనీ చేతిలో ట్యాక్స్ అవ్వదు, hence capital gain is not chargeable in the hands of the company. కంపెనీ చేతిలో అది టాక్సబుల్ అవ్వదండి, ఎందుకంటే ట్రాన్స్ఫర్ లోకి రాదు అని చెప్పేసి అంటున్నాడండి. ఇన్ కేస్ ఆఫ్ షేర్ హోల్డర్ ఆఫ్ a company, capital gain shall be chargeable to tax on such a distribution since there is an extinguishment of rights of the shares of the company. అంటే లిక్విడేషన్ టైంలో ఏం చేస్తారు అంటే లిక్విడేషన్ టైంలో కంపెనీ ఉందండి, లిక్విడేషన్ టైంలో కంపెనీ ఉంది, కంపెనీ షేర్ హోల్డర్ కి అసెట్స్ ఇచ్చేస్తుందండి. అసెట్స్ ఇచ్చేస్తే ఇట్ ఈస్ నాట్ టాక్సబుల్ అని చెప్పేసి చెప్తున్నాడు అండి. కంపెనీ
అదే షేర్ హోల్డర్ ఏం చేస్తున్నాడండి, షేర్స్ ని ఇచ్చేస్తున్నాడు అంటండి ఎవరికి, కంపెనీకి. సో కంపెనీకి షేర్స్ కనుక ఇచ్చేస్తున్నట్లయితే అక్కడ ఏమవుతుందంటండి, షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ పడుతుంది కానీ కంపెనీ అసెట్స్ అనేవి షేర్ హోల్డర్ ఇచ్చినప్పుడు కంపెనీ చేతిలో నాట్ లయబుల్ టు ట్యాక్స్. ఇన్ కేస్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ది కంపెనీ, capital gains shall be chargeable to tax on the distribution since there is an extinguishment of rights of the company. For example, for the purpose of computation of capital gains, consideration shall be deemed to be as follows. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటంటే కనుక షేర్ హోల్డర్ ఇక్కడ కంపెనీ లిక్విడేషన్ టైంలో అసెట్స్ షేర్ హోల్డర్ ఇచ్చేస్తే ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందంటండి, అక్కడ కంపెనీ చేతిలో ట్యాక్సిబుల్ అవ్వదు. కంపెనీ ఎందుకు ఇచ్చేస్తుందండి, కంపెనీ షేర్ హోల్డర్ దగ్గర షేర్స్ తీసేసుకుంటది. సో అది ఏమవుతుందంటే షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టంట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ట్యాక్సిబుల్ చేయాలంట. ఓకే రైట్. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ షేర్ హోల్డర్ కంపెనీకి షేర్స్ అనేది ఇచ్చేస్తున్నప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది క్యాలిక్యులేషన్ అనేది. సో షేర్ హోల్డర్ షేర్స్ ఎప్పుడు ఇచ్చేస్తున్నాడండి, కంపెనీకి లిక్విడేషన్ టైంలో ఇచ్చేస్తున్నాడండి. ఓకే, షేర్ హోల్డర్ ఇచ్చేస్తున్నప్పుడు ఇక్కడ షేర్స్ ఇచ్చేస్తున్నప్పుడు అది ట్యాక్సిబుల్ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్ ఏమవుతుందండి, ట్యాక్సిబుల్ ట్రాన్సాక్షన్ అవుతుంది అని చెప్పేసి అని చెప్పాడండి. సో డిస్ట్రిబ్యూషన్ ఇన్ క్యాష్. ఓకే, for the purpose of the computation of capital gains, the consideration shall be deemed to be as follows: distribution in cash, amount received less deemed to dividend under section 222C, and deemed dividend is a distribution in kind, market value of the asset on the date of distribution less deemed dividend under section 222C అని చెప్పేసి అంటున్నాడండి. వాట్ ఈస్ దిస్ డీమ్డ్ డివిడెండ్ సార్? ఇక్కడ మనకి ఎంతైతే అమౌంట్ వస్తుందో అందులోంచి డీమ్డ్ డివిడెండ్ మైనస్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. వాట్ ఈస్ డీమ్డ్ డివిడెండ్? సార్ ఇది డివిడెండ్ కాదంటే డివిడెండ్ కింద డీమ్ చేసుకుంటాము అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే రైట్. సో ఇక్కడ లిక్విడేషన్ టైంలో కంపెనీ అసెట్ షేర్ హోల్డర్ ఇచ్చేస్తుంటే అది ట్యాక్సిబుల్ కాదు. ఎవరి చేతిలో, కంపెనీ చేతిలో ట్యాక్సిబుల్ కాదు. కానీ ఇక్కడ ఏంటంటే షేర్ హోల్డర్ షేర్స్ ఇచ్చేస్తుంటే కనుక అది లిక్విడేషన్ టైంలో షేర్స్ ఇచ్చేస్తారు కదండి, అక్కడ షేర్ హోల్డర్ కి ట్యాక్స్ అవుతుంది కానీ కంపెనీకి ట్యాక్స్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నాడండి. ఇక్కడ కన్సిడరేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడంటే డీమ్డ్ డివిడెండ్ అని చెప్పేసి మైనస్ చేస్తున్నాం. ఏంటంటే కనుక నార్మల్ గా కంపెనీ ఉందంటే కనుక కంపెనీలో షేర్ హోల్డర్స్ కి ప్రాఫిట్ అనేది ఓన్లీ బై వే ఆఫ్ డివిడెండ్ రూపంలో మాత్రమే ఏం చేయాలంటే కంపెనీలు డిస్ట్రిబ్యూట్ చేయాలంట. కంపెనీ వాంట్స్ టు డిస్ట్రిబ్యూట్ హిస్ డివిడెండ్స్ యాజ్ ఎ ప్రాఫిట్ అనుకుంటే కనుక ఏం చేయాలి, ఇక్కడ షేర్ హోల్డర్స్, ఇక్కడ కంపెనీ షేర్ హోల్డర్స్ కి కంపెనీలో ప్రాఫిట్స్ ఉన్నాయంటండి. ఆ ప్రాఫిట్స్ ఉంటే కనుక అక్కడ షేర్ హోల్డర్స్ కి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, కేవలం డివిడెండ్ రూపంలో మాత్రమే ఇవ్వాలంట. లిక్విడేషన్ టైంలో కంపెనీ లిక్విడేట్ అయిపోతుందండి. ఓకే, ఏ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఏమవుతుందంట, లిక్విడేట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక ఆ కంపెనీలో ఉన్న ప్రాఫిట్ ఏదైతే ఉందో, అక్యూములేటెడ్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ అక్యూములేటెడ్ ప్రాఫిట్ మీద ఏం చేయాలంటండి, మనం ట్యాక్స్ అనేది ఈ అక్యూములేటెడ్ ప్రాఫిట్ మీద డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది పే చేస్తా ఉంటండి. అలా పే చేసిన డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేసిన డివిడెండ్ ఏదైతే ఉంటుందో ఆ డివిడెండ్ ని ఈ కన్సిడరేషన్ వాల్యూ నుంచి మనం మైనస్ చేసుకుంటామని చెప్పేసి అంటున్నాడండి. ఎందుకంటే అది కంపెనీ కట్టేస్తుంది, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కంపెనీ కట్టేస్తుంది కాబట్టి ఆ ప్రాఫిట్ అనేది డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేసిన తర్వాత వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారండి, ఆ డీమ్డ్ డివిడెండ్ అనేది సెక్షన్ ని ఇక్కడ మైనస్ చేస్తున్నాడు. సో డీమ్డ్ డివిడెండ్ ని కన్సిడరేషన్ నుంచి, అమౌంట్ వచ్చిన కన్సిడరేషన్ నుంచి మైనస్ చేస్తున్నాడు. ఓకే, డిస్ట్రిబ్యూషన్ కైండ్ అనుకుంటే కనుక మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ యాజ్ ఆన్ ది డిస్ట్రిబ్యూషన్ ప్లస్ డీమ్డ్ డివిడెండ్ అండర్ సెక్షన్ 222C. సో ఈ డీమ్డ్ డివిడెండ్ ని 222C లో చెప్పిన లిక్విడేషన్ టైంలో వచ్చే డివిడెండ్ ని ఏమంటారండి, 222C డివిడెండ్ అని చెప్పేసి అంటారు. ఆ 222C డివిడెండ్ ని మనం ఏం చేయాలంటే వాల్యూ నుంచి మైనస్ చేసుకోవాలంట. ఎందుకంటే ప్రాఫిట్ ని డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ప్రాఫిట్ మీద ఆల్రెడీ ఏం చేస్తారండి, ఇక్కడ ప్రాఫిట్ అని వేసారంటే కనుక ఇక్కడ ప్రాఫిట్ ని డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కింద ట్యాక్స్ పే చేస్తారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏం చేయగలదంటే ఇక్కడ
ట్యాక్స్ చేయగలదు. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ డీమ్డ్ డివిడెండ్ వరకు ఏం చేస్తున్నారండి, మైనస్ చేస్తున్నారండి. ఇక్కడ ఏంటి డీమ్డ్ డివిడెండ్ లో మనం ఏం చేస్తాం, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పేమెంట్ అయిపోతుంది కాబట్టి, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పేమెంట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తున్నారండి, ఇక్కడ ఆ వాల్యూ తగ్గించి మిగిలిందే మనం కన్సిడరేషన్ కింద తీసుకుంటున్నాము అని చెప్పేసి చెప్పారండి. నెక్స్ట్ సో నెక్స్ట్ 46A అండి. క్యాపిటల్ గెయిన్స్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఆర్ సెక్యూరిటీస్ అని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి ప్రొవిజన్ చదువుదాం. Where a company purchases its own shares or other specified securities, the difference between the cost of acquisition and the value of the consideration received by the shareholder or the shareholder or other specified securities shall be deemed to be the capital gains arising to such a shareholder or the holder of other specified securities అంటున్నాడండి. ఓకే, సో ఇక్కడ ఓన్ షేర్స్ కనుక కంపెనీ కొనుక్కుంటుందంటే బైబ్యాక్ చేస్తుందండి. బైబ్యాక్ చేస్తుంటే కనుక సింపుల్ గా ఏం చెప్తున్నాడండి, కంపెనీ ఎంతకైతే కొనుక్కుంటుందో షేర్స్ ని, ఆ వాల్యూ కంపెనీ ఎంతకైతే కొనుక్కుంటుందో ఆ వాల్యూ లోంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమైనా ఉంటే కనుక, షేర్ హోల్డర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమైనా ఉంటే కనుక అక్కడ షేర్స్ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు అండి, షేర్ హోల్డర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు. కంపెనీ కొనేసుకుంటుందంటే షేర్ హోల్డర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు కదండి. సో అప్పుడు ఏంటంటే వేరే కంపెనీ పర్చేసెస్ ఇట్స్ ఓన్ షేర్స్ ఆర్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్, ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అండ్ ద వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ రిసీవ్డ్ బై ద షేర్ హోల్డర్ or the holder of other specified securities shall be deemed to be the capital gains arising such a shareholder or the holder of the other specified securities అని చెప్పేసి అంటున్నారండి. అంటే మనం బైబ్యాక్ కనుక కంపెనీ బైబ్యాక్ చేస్తుందంటే కనుక నా దగ్గర నుంచి బైబ్యాక్ చేస్తుందండి షేర్స్ కంపెనీ, అప్పుడు ఏం చెప్తున్నాడండి, మనం కంపెనీ ఎంతకైతే కొనుక్కుంటుంది ఆ వాల్యూ నుంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ చేస్తే వచ్చేది క్యాపిటల్ గెయిన్ ఉంటుంది. ఆ క్యాపిటల్ గెయిన్ మీద మనం ట్యాక్స్ కట్టాలంట. The capital gain shall be computed in accordance with the provisions of section 48 and shall be charged to tax in the year in which such shares or other specified securities are purchased by the company. సో ఎప్పుడైతే మన స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ పర్చేజ్ చేస్తామో అక్కడ మనకి సెక్షన్ 48 ప్రకారం క్యాలిక్యులేషన్ అనేది చేస్తారని చెప్పేసి అంటున్నాడు. అంటే కంపెనీ లాగేసుకుందంటే మనం ఇచ్చేసినట్టేనండి. సో షేర్స్ అనేవి అక్కడ మనకి కన్సిడరేషన్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే కనుక మనకి షేర్స్ వాల్యూ ఎంతైతే ఇచ్చారో ఆ వాల్యూ నుంచి మనకు ఎంతైతే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ పెట్టుకున్నామో అది మైనస్ చేస్తే మిగిలింది ట్యాక్సబుల్ అండి. If the listed securities were held for more than 12 months, the benefit of indexation is available in computing the capital gains. For the purpose of this section, specified securities includes employee stock option or other securities as may be notified by the central government from time to time అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, సో if the listed shares were held for more than 12 months కనుక హోల్డ్ చేస్తే కనుక అక్కడ అది ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడండి. సో క్యాపిటల్ గెయిన్స్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్, సెక్యూరిటీస్ ఎక్సెట్రా అంటే మనం బైబ్యాక్ కనుక చేసినట్లయితే కంపెనీ ఎంతైతే పే చేస్తుందో ఆ వాల్యూ నుంచి కాస్ట్ ని మైనస్ చేసేసి మనం ఎంతైతే ఇంకా ఆ కాస్ట్ ని మైనస్ చేస్తే మిగిలింది ఏమవుతుందండి, క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అండర్ సెక్షన్ 46A అని చెప్పేసి చెప్తున్నాడండి. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు స్పెషల్ క్యాలిక్యులేషన్స్ లో మనకి ఏమున్నాయండి, లిక్విడేషన్ టైంలో అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే, లిక్విడేషన్ టైంలో అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక కంపెనీకి ఏమవుతుంది కానీ షేర్స్ ట్రాన్స్ఫర్ చేసినందుకు షేర్ హోల్డర్ పడిపోద్ది. ఓకే, అలాగే ఇక్కడ ఏమన్నారండి, బైబ్యాక్ ఆఫ్ షేర్స్, బైబ్యాక్ ఆఫ్ ది షేర్స్ అనేవి మనం నేర్చుకున్నాం. సో ఫార్ ఇవన్నీ కూడా మనం నేర్చుకున్న టాపిక్స్ అండి. ఓకే రైట్, ఇంకా మన దగ్గర మిగిలిన ఆస్పెక్ట్స్ ఏమున్నాయంటే కనుక ఇంకా రెండు పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే రిఫరెన్స్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్ కి రిఫర్ చేయడం. దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వాల్యుయేషన్ ఆఫీసర్ కి ఎప్పుడు రిఫర్ చేస్తామంటే కనుక స్టాంప్ డ్యూటీ వాల్యూకి
ఇక్కడ నార్మల్ మార్కెట్ వాల్యూకి డిఫరెన్స్ ఉన్నప్పుడు మన ట్రాన్సాక్షన్ వాల్యూకి డిఫరెన్స్ ఉన్నప్పుడు వాల్యుయేషన్ ఆఫీసర్ రిఫర్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అది ఎప్పుడెప్పుడు రిఫర్ చేయొచ్చు అనేది సెక్షన్ 55A లో మనం మాట్లాడుకుంటాం. ఇది కాకుండా ఇంకేం మిగిలింది సార్ అని చెప్పేసానంటే టాక్సబిలిటీ ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్ అంటే సెక్షన్ 111A అండ్ 112 స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఉన్నాయి. ఆ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం. టాక్సబిలిటీ గురించి మాట్లాడుకుందాం అండి. సో దానికంటే ముందు ఈ వాల్యుయేషన్ ఆఫీసర్ రిఫర్ చేయడం అనే కేసు గురించి సింపుల్ గా మాట్లాడుకుంటే కనుక ఏమంటున్నాడంటే వాల్యుయేషన్ ఆఫీసర్ కి రిఫర్ చేయగలిగింది ఎవరంటే అసెసింగ్ ఆఫీసర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యుయేషన్ ఆఫీసర్ కి ఎవరు రిఫర్ చేయగలరు? అసెసింగ్ ఆఫీసర్. అసెసింగ్ ఆఫీసర్ విల్ రిఫర్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్. ఎప్పుడంటే అండి ఒకసారి చూడండి. With a view to ascertaining the fair market value of the capital asset for the purpose of capital gains and other relevant purposes, the assessing officer may refer to the valuation of the capital asset to a valuation officer under the following circumstances. ఎవరు రిఫర్ చేస్తున్నారండి? అసెసింగ్ ఆఫీసర్ రిఫర్ చేస్తున్నాడంటే అసెసింగ్ ఆఫీసర్ రిఫర్ చేస్తున్నట్లయితే అప్పుడు చూడండి. In case where the value of the asset as claimed by the assessee is in accordance with the estimates made by the registered valuer, if the assessing officer is of opinion that the value so claimed is a variance with respect to fair market value, so fair market value తో పోల్చుకుంటే వాల్యూ అనేది డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి మాకు అసెసింగ్ ఆఫీసర్ ఫీల్ అవుతున్నాడంట. అక్కడ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ క్లెయిమ్డ్ బై ఎస్ఎస్సి ఇస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఎస్టిమేట్స్ మేడ్ బై రిజిస్టర్డ్ వాల్యూయర్. మనం రిజిస్టర్డ్ వాల్యూయర్ దగ్గర నుంచి వాల్యూ అనేది ఎస్ఎస్సి అడాప్ట్ చేశాడంట. ఎస్ఎస్సి ఇప్పుడు ఏమి అడాప్ట్ చేశాడంటే అండి రిజిస్టర్డ్ వాల్యూయర్ దగ్గర నుంచి ఈ రిజిస్టర్డ్ వాల్యూయర్ దగ్గర నుంచి అడాప్ట్ చేశాడంట ట్రాన్సాక్షన్ వాల్యూ. ఇక్కడ రిజిస్టర్డ్ వాల్యూయర్ దగ్గర నుంచి అసెసింగ్ ఆఫీసర్ ఒపీనియన్ దట్ ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఇస్ వేరియన్స్. ఇక్కడ రిజిస్టర్డ్ వాల్యూయర్ దగ్గర నుంచి ఎస్ఎస్సి తీసుకుంటే కనుక అది ఫెయిర్ మార్కెట్ వాల్యూతో డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి ఎవరు ఫీల్ అవుతున్నాడంట? అసెసింగ్ ఆఫీసర్ ఫీల్ అయితే కనుక అప్పుడు ఎక్కడికి రిఫర్ చేయొచ్చు అంటే వాల్యుయేషన్ ఆఫీసర్ కి రిఫర్ చేయొచ్చంట. వాల్యుయేషన్ ఆఫీసర్ కి రిఫర్ చేయొచ్చంట. ఎవరు రిఫర్ చేస్తారంటే కేవలం అసెసింగ్ ఆఫీసరే రిఫర్ చేస్తారంట. ఇది కాకుండా ఇంకెప్పుడు రిఫర్ చేస్తారంట? ఇన్ కేస్ ఎనీ అదర్ అసెసీస్ in any other case, if the assessing officer is of the opinion that fair market value of the assets exceeds the value of the assets as claimed by the assessee, అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ మనకి ఎస్ఎస్సి చూపించిన వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, ఎస్ఎస్సి చెప్పిన వాల్యూ కంటే ఎస్ఎస్సి డిక్లేర్డ్ వాల్యూ కంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాను వాడు అనుకుంటే కనుక అసెసింగ్ ఆఫీసర్ అనుకుంటే కనుక అప్పుడు కూడా వాల్యుయేషన్ ఆఫీసర్ కి రిఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడండి. ఇది కాకుండా ఓకే అలా ఎంత అండి వేరియేషన్? సో ఇక్కడ ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ఎక్సీడ్స్ ద వాల్యూ ఆఫ్ ది అసెట్ యాజ్ క్లెయిమ్డ్ బై ది ఎస్ఎస్సి బై మోర్ దాన్ 15% ఆఫ్ ది వాల్యూడ్ ఆర్ బై మోర్ దాన్ 25,000 అని చెప్పేసి అంటున్నాడు. ఫెయిర్ మార్కెట్ వాల్యూ అనేది ఎస్ఎస్సి డిక్లేర్ చేసిన వాల్యూ కంటే ఎంత వేరియేషన్ ఉందంట? వేరియేషన్. ఈ వేరియేషన్ అనేది ఎలా చూస్తున్నాడు చూడండి. వేరియేషన్ ఎంత ఉందంట? 15%, మోర్ దాన్ 15% వాల్యూ ఆర్ మోర్ దాన్ 25,000. రెండిట్లో ఏది కంప్లై చేసినా మోర్ దాన్ 15% వచ్చినా ఆర్ మోర్ దాన్ 25,000 వాల్యూ డిఫరెన్స్ వచ్చినా అప్పుడు అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూకి ఎస్సీ చూపించిన వాల్యూకి ఎస్సీ చూపించిన వాల్యూ 10 లక్షలు అంట, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 11 లక్షలు అంట. అంటే డిఫరెన్స్ అనేది ఎంత పర్సెంటేజ్ చూడాలంటే పర్సెంటేజ్ అంతా చూసుకుంటే 10 లక్షలకి 11 లక్షలకి లక్ష తేడా అండి. లక్ష అంటే 10% అండి. కానీ ఇక్కడ 10% కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా 25,000 కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే వాల్యుయేషన్ ఆఫీసర్ కి రిఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారండి. That having regarded to the nature of the asset and other relevant circumstances, it is necessary to make a reference. ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ ఇదే ఈ క్రైటీరియా కాకుండా వాడు కనుక చేయాలని చెప్పేసి ఫీల్ అయితే కనుక అంటే అక్కడ నేచర్ ఆఫ్ అసెట్ ని బేస్ చేసుకుని ఇక్కడ వాలటిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాల్యుయేషన్ ఆఫీసర్ వెళ్ళిపోవడం బెటర్ కనుక అసెసింగ్ ఆఫీసర్ కనిపించిందంటే అసెసింగ్ ఆఫీసర్ ఏం చేయొచ్చంట? వాల్యుయేషన్ ఆఫీసర్ రిఫర్ చేసేయచ్చంట. అమ్మ వాల్యుయేషన్ ఆఫీసర్ కి ఎవరు రిఫర్ చేయగలరంటే కేవలం అసెసింగ్ ఆఫీసర్ మాత్రమే రిఫర్ చేయగలడు అని చెప్పేసి చెప్తున్నారండి. జనరల్ గా ఎప్పుడంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ అనేది ఎస్ఎస్సి డిక్లేర్డ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది, ఎంత తేడా వచ్చిందండి?
వేరియన్స్ మోర్ దాన్ 15% ఆర్ 25,000 తేడా ఉన్నా, లేకపోతే అదర్ నేచర్ ఆఫ్ అసెట్ ని బేస్ చేసుకుని అది వాలటైల్ గా ఉందని చెప్పేసి కంపల్సరీగా వాల్యుయేషన్ ఆఫీసర్ కి ఇవ్వాలనుకున్న అసెసింగ్ ఆఫీసర్ వాల్యుయేషన్ ఆఫీసర్ కి రిఫర్ చేసుకోవచ్చు కేసుని అని చెప్పేసి చెప్పారండి. అది సెక్షన్ 55 అని 55A అనేది చెప్తుందంటండి. ఓకే రైట్. సో ఇంకా మనకి మిగిలిన ఒకే ఒక ఆస్పెక్ట్ ఏంటంటే టాక్సబిలిటీ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అండి. టాక్సబిలిటీ ఆఫ్ క్యాపిటల్ గెయిన్. ఈ టాక్సబిలిటీ ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్ అనేది నెక్స్ట్ చాప్టర్